విశ్వశాంతి మహాయోగానికి మనకి శ్రీ శ్రీ జ్యోతి సత్యానంద స్వామి గారు మన ఎంబెగనూరుకి రావడం వచ్చి ఇంత పెద్ద మహాయజ్ఞాన్ని చేయడానికి ఆయనకి ఎంబెగనూరు తరపున ప్రత్యేకంగా ఎంబెగనూరు ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మా వంతుడిగా విశ్వ హిందూ పరిషత్ తరపున సత్యనారాయణ రెడ్డి గారు అయితే మా గ్రూపు అక్కడ ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు స్వామి గారు చెప్తే ఊర్లో వెళ్ళి ప్రజలకు ఈ విధంగా చెప్తే ప్రజలందరికీ కూడా చాలా కానుకలుగా వచ్చేసినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ భక్తులందరికీ కూడా ఈ సహాయ సహకారాలు అందించి ఈ మహాయజ్ఞాన్ని విజయవంతంగా చేసి మన ఎంబెగనూరు సస్యశ్యామలంగా మంచిగా ఉండాలని స్వామి గారు సంకల్పంతో చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా హిందూ మత బంధువులందరూ కూడా వచ్చి ఈ మహాయజ్ఞ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై కృష్ణ. జై. 325 మంది కూర్చోవచ్చు, జంటలు కూర్చోవచ్చు. కానీ 325 ఒక రోజు, తర్వాత రెండవ రోజు 325 అలాగా స్లిప్లు ఇస్తున్నాం అందరికీ. కనీసం మేము ఒక 15,000 20,000 మంది కూడా వస్తారనుకుంటున్నాము. కానీ అంత కొద్ది కూడా ఎక్కువ వచ్చే చూసినా కనబడుతుంది. కర్నూలు మొత్తం తెలిసింది, ఆదోని తెలిసింది, మన డోని ఏరియా వరకు కూడా పోయి వచ్చాము. మేము యాక్చువల్గా గద్ద వాళ్ళ దగ్గర కూడా పోయి వచ్చాము. మన 4 మండలాలు ఎమ్మిగనూరు, తర్వాత గోనియల్ల, నందవరము, మంత్రాలయము ప్లస్ పెద్దకడూరు, ఇవన్నీ మండలాల్లో కూడా మేము ఒక వెహికల్ పెట్టి తిప్పుకున్నాము. వాళ్ళందరూ కూడా పాల్గొంటే కనీసం ఒక 20-25 మంది రావచ్చు మా ఎస్టిమేషన్. లేదంటే 10-15 కంపల్సరీ వస్తారు. కానీ వాళ్ళందరూ కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అలపారం పెడదామని అనుకుంటున్నాను. కానీ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవుతుందని ఎమ్మెగనూరు వాళ్ళు చేసిన అదృష్టం అనుకున్న వాళ్ళు. ఇది ఈ యాగం అయితే ఎప్పుడు కూడా జరగదేమనుకున్నాను కల్లా జరగలే. యాగం చేసే జంట ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఏమైనా రిజిస్ట్రేషన్ ఎందుకంటే ఎందుకంటే మనం పెద్ద యాగం కాబట్టి ఒక రోజు ముందే వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టోకెన్ తీసుకున్నారనుకో మరుసటి రోజుకి అలాట్మెంట్ చేస్తాం. ఎందుకంటే ఒక రోజు 325 మంది అందరూ 1000 మంది ఒకేసారి రావచ్చు. కానీ అలాంటి లేకుండా ఒక రోజు ముందే వచ్చి స్వామీజీలు ఈయన 36 గుండాలు ఉన్నాయి కదా, ఇక్కడ చూసే మాట్లాడండి. 36 ఉన్నాయి. 36 మందిలో బ్రాహ్మణ్సే ఉంటారు. కానీ మనం మరీ 108 యాగశాలను బయట కడుతున్నాము. ఒక గంట 3 గంటలు కూర్చోవచ్చు. పేమెంట్ వాళ్ళకి తోచినంత ఇవ్వచ్చు. ఇంతనే ఏం లేదు. 500 ఇవ్వచ్చు, వాళ్ళు ప్రేమతో ఎంత 500 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. లేదు ఏమి లేదు, మేము ఒక 100 రూపాయలు ఇవ్వమంటే కూడా ఇండిలో వేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఏదో 1000 రూపాయలు పెట్టారన్నమాట. అది అంత అబద్ధము. చాలా మంది కావాల్సిన చేస్తున్నారు. అది కూడా ఇంకొకటి ఏముందంటే పాంప్లెంట్లో 10,000 అని మేము అదే హోమాలు పెట్టాము. దాన్ని కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా అది డబ్బులు అనుకుంటున్నారు. డబ్బులు కాదు అది. 10,000 చండీ యాగాలు జరుగుతాయి, 1000 హోమాలు జరుగుతాయి. అలాంటిది వాళ్ళు ఏదో డబ్బులు అనుకుంటున్నారు. కొంతమందికి మేము కూడా మీడియా ముఖంగా కానీ సపరేట్ కానీ వాళ్ళకందరికీ డబ్బులు లేవు. మీకు తోచినది ఎంత 100 రూపాయలు ఇవ్వండి, 500 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, మీకు స్తోమతను బట్టి ఇవ్వండి మేము అడుగుతున్నాం. కానీ చాలా మందికి అయితే ఈడ 1,00,000 రూపాయలు ఇచ్చినది ఒకే తాను కూర్చుంటాడు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఒకే తాను కూర్చుంటారు. కోటీశ్వరుడు బీదవాడని సమానం. ఇక్కడ స్వామి గారు కూడా ఎవరైనా విఐపీస్ కూడా సమానం అంటాడు. అది అలా చాలా మందికి క్లారిటీ లేదు. హోమంలో పాల్గొనే జంటలు ఏమేమి తీసుకొని రావాలంటే వాళ్ళకి పూజ సామగ్రిని కొంతమందికి చెప్తున్నాం. మీడియా ముఖంగా మీరు ఒకసారి చెప్పండి. అంటే అన్ని ఐటమ్స్ మనకు అన్ని చెప్పలేము. వాళ్ళకి వాట్సాప్లో పెట్టాము. యాక్చువల్గా అంటే మనం కొబ్బరికాయ, నెయ్యి, కొబ్బరికాయ, కుంకుమ, ఊదికడ్డీలు ఇలాంటి 5-6 రకాలు మీరు చూడండి. ఎందుకంటే మీకు మా సోదరులతో సమానమని మేము భావిస్తున్నాము. మేము పిలవాల్సిన పని కూడా లేదు. మీరు రోజు ఒకరు ఇద్దరు వచ్చి కూడా మీరు తీసుకొని ఇది యాగం ఎలా జరుగుతుందని కూడా ఎవరో ఒకరు ఇది అనుకూలం ఉన్న వాళ్ళు. ఎందుకంటే మేము ఒక 5 మందితో స్టార్ట్ చేశాను ఇక్కడికి. ఎవరంటే పేర్లు కూడా చెప్పగలను. నాగరాజు, మాచాని నాగరాజు, లక్ష్మీరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నేను ఆర్ సత్యనారాయణ రెడ్డి, ఇంకొక 2-3 కలిసి ఒక 8 మంది సభ్యులతో ఈ యాగాన్ని జరుపుతున్నాం. స్వచ్ఛందంగా కూడా మాకు ఇప్పుడు ఒక వచ్చి సేవ చేస్తామని రాముడు అనే వ్యక్తి ఒక 4 రోజులు నాకు పరిచయం. ఇంతకుముందు రాముడు ఎవరు నాకు తెలియదు, అసలు తెలియదు రాముడు అంటే. కానీ ఆయన చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాడు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను నేను. కొంతమంది ముస్లిమ్స్ కూడా మనకు సాయం చేస్తున్నారు. ముస్లిం సోదరులు కూడా సపోర్ట్ వచ్చి చేస్తారు. మరి మనకి ఆర్థికంగా కూడా ధన రూపంలో కూడా సాయం చేస్తారు.
ముస్లిం సోదరులకు కూడా ఇది వనమతానికి ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఇది ఊరిది కాబట్టి ఊరు సమస్య కాబట్టి స్వామివారు మన ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా ఒక మంచి యాగశాల చేయాలని సంకల్పంతో వచ్చారు. కాబట్టి అందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా పేరున నా యొక్క విశ్వ హిందూ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముతలైన రెడ్డి ఉన్నారు చూడు, ఏం పేరు ఆయన పేరు? మల్లారెడ్డి గారు సపరేట్గా మా ఏరియాలో వచ్చి యాగం చేయండి, మేము ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకుంటామంటే నువ్వు చెప్పితే రాను, నుంచి కూడా నాకు డబ్బులు కాదు, నా ఎంతకు నాను అనుకుంటే వస్తాను, అలాగనా అంతవరకు నేను వచ్చే ప్రసక్తి లేదు. నా దృష్టిలో ఏరియా పడితే ఆ ఏరియాకి వెళ్తానని చెప్పాడు ఆయన. కానీ మల్లారెడ్డి చాలా కోటీశ్వరుడు తెలుసు అనుకుంటే మీకు అందరికీ. ముందు పాలు నీళ్లు పూలు అన్ని అమ్మిన వ్యక్తి ఇప్పుడు కోటీశ్వరుడు అంటే చాలా అదృష్టం. ఇంతకుముందు బేకే అరుణమ్మ గారు కూడా మేము ఫోన్ చేస్తే కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క మన నంద్యాల జిల్లా కానీ కర్నూలు జిల్లా వాళ్ళందరూ కూడా పిలుస్తున్నాము, వాళ్ళు కూడా వస్తారు ఖచ్చితంగా. మేము పార్టీలకు అతీతంగా కులాల మధ్యగా అందరినీ పిలుస్తున్నాము. ప్రతి ఒక్క ఎమ్మెల్యేను పిలిచాము, ఎంపీలను పిలిచాము, కానీ వాళ్ళందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్.